వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాసవి సోమరాజ్. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఒక వార్త నిజమా కాదా అని తెలుసుకోవడం అనేది కేవలం ఫ్యాక్ట్ చెకింగ్ మాత్రమే కాదు. అది మనం సమాచారాన్ని ఎలా నమ్ముతున్నామనే ప్రశ్న కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వార్తలు మన భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకొని ప్రయాణిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం, పిల్లలు, కాలేజీలు, భవిష్యత్తు వంటి అంశాలు వచ్చినప్పుడు మనలోని భయం తర్కం కంటే వేగంగా స్పందిస్తుంది. కర్ణాటక కాలేజీల్లో 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అనే క్లెయిమ్ కూడా అలాంటి ఉదాహరణే. ఈ వాక్యం వినగానే చాలా మంది నిజానిజాలు తెలుసుకోవడానికి ముందు షేర్ చేస్తారు. ఎందుకంటే ఈ వార్తల్లో సంఖ్య ఉంది, యువత ఉంది, వ్యాధి ఉంది. ఈ 3 కలిసి మన మెదడులో అత్యవసర హెచ్చరికను సృష్టిస్తాయి. కానీ ఒక ప్రశ్న అడగాలి. మనం వార్తను నమ్ముతున్నామా? లేక ఆ వార్త కలిగించిన భావోద్వేగాన్ని నమ్ముతున్నామా? ఈ అంశంపై ప్రస్తుతం 2 వేర్వేరు కథనాలు తిరుగుతున్నాయి. ఒకవైపు 7,000 మంది కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవి వచ్చింది అనే వైరల్ క్లెయిమ్. మరోవైపు కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ కేశాప్స్ ఈ క్లెయిమ్‌ను తప్పుదారి పట్టించే సమాచారంగా ప్రకటించింది. సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మ బసవంతప్ప స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే 7,000 మంది విద్యార్థులు అనే అధికారిక గణాంకం తమ వద్ద లేదని, అంతేకాదు కేశాప్స్ విద్యార్థులు, గృహిణులు వంటి సామాజిక వర్గాల వారీగా హెచ్ఐవి డేటాను నిర్వహించదని కూడా వివరించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్ఐవి పరీక్షను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం చట్టవిరుద్ధం. కాబట్టి కాలేజీల్లో పరీక్షలు చేసే 7,000 మంది బయటపడ్డారు అనే భావన కూడా అధికారిక సమాచారంతో సరిపోలదు. అయితే ఈ సంఖ్య పూర్తిగా కల్పితమా? ఇక్కడే విషయం కొంచెం సూక్ష్మంగా మారుతుంది. కొన్ని మీడియా కథనాలు, ముఖ్యంగా ఒక ప్రారంభ వార్తను ఆధారంగా తీసుకొని వచ్చిన రిపోర్టులు 18-25 సంవత్సరాల వయసు గల యువతలో లేదా విద్యార్థుల వయస్సు పరిధిలో 7,000కు పైగా హెచ్ఐవి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నాయి. ఆ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్, స్వచ్ఛంద హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచించిందని కూడా చెప్పబడింది. కానీ ఆ సమాచారాన్ని తరువాత కాలేజీల్లో 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి వచ్చింది అనే రూపంలో ప్రచారం చేయడం జరిగింది. ఇదే తేడా ఒక వయసు వర్గానికి సంబంధించిన సమాచారాన్ని ఒక నిర్దిష్ట విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారిక గణాంకాల మార్చడం జరిగింది. అదే చోట అపార్థం కూడా పుట్టింది. అయితే మనసు ఇలా ఎందుకు పనిచేస్తోంది? ఎందుకంటే మన మెదడు సంక్లిష్ట సమాచారాన్ని సరళమైన కథలుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. 18-25 ఏళ్ల వయసులో నమోదైన కేసులు అనే వాక్యం కంటే కాలేజీల్లో 7,000 మంది విద్యార్థులు అనే వాక్యం సులభంగా గుర్తుంటుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ స్పష్టంగా కనిపించే ప్రతి విషయం నిజం కాదు. మన ఆలోచనలో దీనిని ఒక రకమైన జ్ఞానపరమైన సంక్లిప్త మార్గం అని చెప్పవచ్చు. పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోవడం కంటే చిన్నదైనా కానీ భావోద్వేగపూరితమైన కథను మనం త్వరగా అంగీకరిస్తాం. సోషల్ మీడియా కూడా ఇదే ధోరణిని బలపరుస్తుంది. ఎందుకంటే క్లిష్టమైన వివరణ కంటే చిన్న సంచలన వాక్యం వేగంగా ప్రయాణిస్తుంది. ఇక్కడ మీడియా పాత్ర గురించి కూడా ఆలోచించాలి. తప్పు సమాచారం ఎప్పుడు పూర్తిగా అబద్ధం రూపంలోనే రాదు. కొన్నిసార్లు అది నిజంలోని ఒక భాగాన్ని తీసుకొని సందర్భాన్ని తీసివేసి కొత్త అర్థం సృష్టిస్తుంది. అప్పుడు పాఠకుడు మోసపోయానని కూడా గుర్తించడు. ఎందుకంటే అతను చదివింది పూర్తిగా అసత్యం కాదు, కానీ అది పూర్తిగా నిజమూ కాదు. సమాచార ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇదే. నిజం మరియు ప్రచారం మధ్య ఉన్న సన్నని రేఖ. అందుకే ఫ్యాక్ట్ చెకింగ్ అనేది కేవలం సంఖ్యలను సరిచూడడం కాదు. ఆ సంఖ్య ఎలా పుట్టింది,
ఏ సందర్భంలో చెప్పబడింది? తరువాత అధికారిక సంస్థ ఏముంది? అనే ప్రశ్నలన్నీ సమానంగా ముఖ్యం. ఇది ఆరోగ్య వ్యవస్థ గురించి కూడా ఒక పెద్ద పాఠం చెప్తుంది. హెచ్ఐవి వంటి అంశాల్లో భయం కంటే అవగాహన చాలా ముఖ్యమైనది. ఈ వ్యాధిపై ఇప్పటికీ సమాజంలో అపోహలు, ముద్రలు, భయాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిర్ధారణ లేని సంఖ్యలను ప్రచారం చేయడం ప్రజల్లో మరింత భయాన్ని, అనుమానాన్ని పెంచుతుంది. మరోవైపు నిజంగా అవసరమైన ఆరోగ్య చర్చలు వెనక్కి వెళ్ళిపోతాయి. యువతలో లైంగిక ఆరోగ్య అవగాహన, స్వచ్ఛంద పరీక్షలు, గోప్యత హక్కు, కౌన్సెలింగ్ వంటి అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో సంచలన గణాంకాలే ప్రధాన చర్చగా మారిపోతాయి. దాంతో వ్యవస్థ కూడా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. ఈ సంఘటన మనకు మరో పెద్ద ప్రశ్నను కూడా అడుగుతుంది. సమాచారం ఎక్కువగా ఉన్న కాలంలో మనం నిజానికి దగ్గరవుతున్నామా? లేక నిజాన్ని గుర్తించడం మరింత కష్టమవుతుందా? ఒకప్పుడు సమాచారం దొరకడం సమస్య. ఇప్పుడు సమాచారం వడపోసుకోవడం సమస్య. ఈ మార్పు కేవలం సాంకేతిక మార్పు కాదు. ఇది మన ఆలోచన విధానాన్ని పరీక్షించే మార్పు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక పాఠకుడిగా, ఒక ప్రేక్షకుడిగా మన పని ప్రతి వైరల్ పోస్టును వెంటనే నమ్మడం కాదు. అది ఏ ఆధారంపై నిలబడిందో చూడడం. కాబట్టి ఈ అంశంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ఏం చెబుతోందంటే, కర్ణాటక కాలేజీలో 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అనే క్లెయిమ్‌ను నిర్ధారించే అధికారిక ఆధారాలు లేవు. కేసాప్స్ స్వయంగా ఆ గణాంకం తమది కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో యువత హెచ్ఐవి అవగాహన అవసరం లేదని కూడా ఎవరూ చెప్పడం లేదు. ఈ 2 విషయాలను కలపకూడదు కూడా. ఒకటి ప్రజారోగ్య బాధ్యత, మరొకటి సమాచార ఖచ్చితత్వం. ఈ రెండింటిని సమానంగా గౌరవించడం మన సమాజానికి చాలా అవసరం. చివరికి ఈ వార్త మర్చిపోయిన ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. మనం నిజాన్ని వెతుకుతున్నామా? లేక మన భయాలకు సరిపోయే కథలను వెతుకుతున్నామా? ఎందుకంటే ఒక సమాజం యొక్క పరిపక్వత అది ఎంత సమాచారం కలిగి ఉందో దానిపై కాదు, ఆ సమాచారంలో నిజాన్ని ఎంత ఓపికగా, ఎంత బాధ్యతగా గుర్తించగలదో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ యువతకు ఎంతో అవసరమైన నిష్పాక్షిక విశ్లేషణ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు, యువతకు తప్పకుండా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.